హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే కారపొడి లేదా పొడి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఇడ్లీలోకైనా రైస్లోకైనా కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారపొడిని నేను చూపించిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. మీరు తింటూ ఉంటే పక్క వాళ్ళకి నోరు ఊరుతూ ఉంటుంది. వాసన అంతలా గుమగుమలాడిపోతుంది అనమాట. సో ఈ టేస్టీ కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంటే ఇంచుమించుగా 3 స్పూన్స్ అండి. 3 స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయల్ని కొంచెం మంచి క్వాలిటీ ఎండుమిరపకాయలు తీసుకున్నట్లయితే కారపొడి చూడడానికి కలర్ బాగుంటుంది. ఎండుమిరపకాయలు నేను ఇక్కడ 50 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. అంటే 35 నుంచి 40 వరకు ఎండుమిరపకాయలు అయితే ఉంటాయి. ఈ ఎండుమిరపకాయల్ని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి. లేదంటే 4-5 స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి. ఇలా పొళ్ళు ప్రిపేర్ చేసినప్పుడు కానీ లేదంటే పచ్చడి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ నువ్వుల నూనెతో కానీ లేదంటే వేరుశనగ నూనెతో కానీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఆ రెసిపీలు చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఆయిల్ వేడైన తర్వాత నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేయకండి, వేసానన్న పేరుకు మాత్రమే జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతాయి. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్ వరకు ధనియాలను కూడా వేసుకోవాలి. అంటే 1/2 కప్పు వరకు ధనియాలని వేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ లో 2 టీ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపుని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో ఫ్రై చేయకండి. లో ఫ్లేమ్ లోనే ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసినట్లయితే పొడి కొంచెం టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కరివేపాకు బాగా ఫ్రై అవ్వాల్సి ఉంటుంది. పట్టుకొని చూస్తే క్రిస్పీగా అవ్వాలి. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని చల్లారబెట్టుకోవాల్సి ఉంటుంది. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం తక్కువ క్వాంటిటీయే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చిన్న మిక్సీ జార్ లోనే వేసుకోవాలి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నట్లయితే పెద్ద మిక్సీ జార్ లో వేసేసుకోవచ్చు. మనం తీసుకున్నది కొంచెం క్వాంటిటీయే కాబట్టి చిన్న మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే తాలింపు బాగా మెత్తగా పొడిగా గ్రైండ్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో చింతపండుని కూడా వేసుకోవాలి. చింతపండు నేను 40 గ్రామ్స్ వరకు యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లో వేస్తున్నాం కాబట్టి అన్ని ఎండుమిరపకాయలు పట్టవండి, అందుకని కొన్ని పక్కన పెడుతున్నాను. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి. వీటిని కోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగతా ఎండుమిరపకాయలు ఏమైతే ఉన్నాయో అవి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద వెల్లుల్లిపాయ నుంచి తీసిన రెబ్బల్ని వేసుకోవాలి. పైన పీల్తో పాటు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేసుకుని 1-2 సార్లు పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేయకండి. జస్ట్ 2-3 సార్లు పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉండాలి. అలా 2-3 సార్లు చేసినట్లయితే కచ్చాపచ్చగా గ్రైండ్ అవుతుంది. ఈ కారపొడిలో కారం ఉప్పు కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎండుమిరపకాయల్లో ఉన్న కారాన్ని బట్టి ఉప్పు అలాగే చింతపండు చూసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ కారపొడిని స్టీల్ వాటిలో స్టోర్ చేయకండి. ప్లాస్టిక్ కానీ లేదంటే గ్లాస్ వేర్ వాటిలో కానీ స్టోర్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా కారపొడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. ఒకసారి తయారు చేసి పెట్టుకున్నట్లయితే బయటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ టేస్టీ కారపొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.